మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి శుక్రవారం, చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గనుక సాయంత్రం 6:31 నుండి 7 గంటల మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు. లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. మీ ధన సమస్యలన్నీ తీరిపోయి విపరీత ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే దీపమే పరబ్రహ్మ స్వరూపం, దీపమే దైవ స్వరూపం. హిందూ సనాతన ధర్మంలో దీపారాధనకు ఎంతో విశిష్టమైన స్థానం, ప్రాముఖ్యత ఉన్నాయి. వెలుగు చీకటిని పారద్రోలినట్లుగా దీపం మన జీవితంలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని, కష్టాలను పారద్రోలి సకల సంతోషాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆ ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉంటుంది. దీపం కేవలం కాంతిని మాత్రమే ఇవ్వదు, అది విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని గ్రహించి మన ఇంట్లోకి ప్రసరింపచేస్తుంది. అందుకే ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా, పండగలకైనా, నిత్య దేవుని పూజకైనా మొట్టమొదటగా మనం చేసేది దీపారాధన మాత్రమే. ఆ దీపపు కాంతిలో దేవుణ్ణి చూసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి కష్టాలైనా, మానసిక వేదనలైనా ఇట్టే కరిగిపోతాయి. మన పెద్దలు, పూర్వీకులు సాయంత్రం వేళ సంధ్యా సమయం కాగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మం ముందు నీళ్లు చల్లి తులసి కోట దగ్గర, అలాగే దేవుడి మందిరంలో తప్పనిసరిగా దీపం పెట్టమని పదే పదే మనకు చెబుతుంటారు. ఎందుకంటే ఆ సంధ్యా సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఏ ఇల్లైతే శుభ్రంగా ఉండి దీపపు కాంతితో విరజిమ్ముతూ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు నేరుగా ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక ఈ అద్భుతమైన పంచమి తిథి అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన, ప్రీతికరమైన రోజు. పంచమి తిథి అనగానే మనకు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి గుర్తుకు వస్తారు. ఇలాంటి అత్యంత పవిత్రమైన, అద్భుతమైన పంచమి తిథి రోజున సాయంత్రం ఇంట్లో మహాలక్ష్మి ఫోటో ముందు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వేసి దీపం పెడితే చాలు, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్న కష్టాలు పటాపంచలైపోతాయి. మనసును తొలిచేస్తున్న బాధలు, వేదనలు అన్నీ శాశ్వతంగా తొలగిపోయి ఎలాంటి క్లిష్టమైన సమస్యలున్నా వాటంతటా అవే సర్దుకుంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ దీపారాధన ఒక గొప్ప వరం లాంటిది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ పంచమి రోజున దీపం పెట్టడం వల్ల ధనలాభం విపరీతంగా కలుగుతుంది. ధన సమస్యలు అన్నీ పోతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ వంశంలో ఎవరికీ కూడా ఇక మీదట ధనానికి లోటు అనేది రానే రాదు. ఆ లక్ష్మీదేవి కరుణించి మీరు కోరినంత ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను మీ ఇంట కురిపిస్తుంది. మీరు అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. మరింతకీ ఈ అద్భుతమైన పంచమి రోజున మనం ఏం వేసి దీపం పెట్టాలి? ఎలాంటి వస్తువులు వాడితే ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై పడతాయి? అసలు దీపం వెలిగించే సరైన విధానం ఏమిటి? ఆ రహస్యాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టండి. సిరిపురం అని ఒక ఎంతో అందమైన మరియు పచ్చని గ్రామంలో శ్రీనివాస్ అని ఒక 25 ఏళ్ల యువకుడు నివసిస్తూ ఉండేవాడు. అతను పుట్టుకతోనే ఒక అనాథ. ఊహ తెలియని చిన్న వయసులోనే ప్రమాదవశాత్తు తన కన్న తల్లిదండ్రులను కోల్పోయాడు. అతనికి ఈ లోకంలో నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. బంధువులు గాని, స్నేహితులు గాని ఎవరూ అతన్ని చేరదీసి కనీసం ఒక పూట భోజనం పెట్టిన పాపాన పోలేదు. తన రెక్కల కష్టం మీదని అతను పూర్తిగా ఆధారపడి బతుకుతూ ఉండేవాడు. శ్రీనివాస్ మనసు చాలా స్వచ్ఛమైనది, కల్మషం లేనిది. అతను అసలు పేరు శ్రీనివాస్ అయినప్పటికీ అతను శ్రీ మహాలక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అతని పెదవులు లక్ష్మీదేవి నామస్మరణ చేస్తూనే ఉండేవి. ఒక రోజులో కొన్ని వేల సార్లు మహాలక్ష్మిని తలుచుకుంటూ ఉండేవాడు. వ్యాపారం చేసుకుంటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, ఇలా ఏ పని చేస్తున్నప్పటికీ అమ్మ మహాలక్ష్మి, అమ్మ లక్ష్మీదేవి అంటూ ఆ తల్లి ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఆ తల్లికి దాసుడిగా బ్రతుకుతూ ఉండేవాడు. అతని అపారమైన భక్తికి, నిరంతర నామస్మరణకు మెచ్చి ఊరిలోని ప్రజలంతా అతన్ని ముద్దుగా లక్ష్మీదాసు అని పిలుచుకునేవారు. ఓ లక్ష్మీదాసు, మాకు పచ్చరంగు గాజులు కావాలి, రేపు రాగానే తీసుకునిరా అని ఎవరైనా అడిగితే, సరేనమ్మా
ఆ తల్లి దయ వల్ల తప్పకుండా తీసుకుని వస్తాను అని ఎంతో వినయంగా బదులిచ్చేవాడు. ఇలా లక్ష్మీ కటాక్షం మీదని భారం వేసి అతని రోజులు ఎంతో ప్రశాంతంగా గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు శ్రీనివాస్ తన తోపుడు బండిని తీసుకుని గాజులమ్మడం కోసం పక్కనే ఉన్న నారాయణపురం అనే పొరుగు ఊరికి ప్రయాణమయ్యాడు. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ ఊరి వీధుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు అలుపు లేకుండా తిరిగాడు. కాని ఎందువల్లో ఆ రోజు ఆ ఊరిలో ఆశ్చర్యంగా ఒక్కరు కూడా అతని దగ్గర కనీసం ఒక్క గాజు కూడా కొనలేదు. రోజువారీగా గాజులు అమ్మితే గాని ఆ రోజు అతనికి పూట గడవని దయనీయమైన పరిస్థితి. ఒక్క గాజు కూడా అమ్ముడుపోకపోవడంతో అతని చేతిలో కనీసం తినడానికి చిల్లి గవ్వ కూడా లేదు. ఆకలితో కడుపు మండిపోతోంది. రోజంతా ఎండలో ఊరంతా తిరిగి తిరిగి లక్ష్మీదాసు బాగా అలసిపోయాడు. ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది. ఎవ్వరూ గాజులు కొనేలా లేరులే. ఇంక ఈ వీధుల్లో తిరగడం కూడా అనవసరం. నేను తిరిగి నా ఊరికి వెళ్ళిపోతాను. ఈ రోజుకి ఆ లక్ష్మీదేవి నాకు పస్తులు రాసిపెట్టిందేమో, పస్తులు ఉండటం నాకు తప్పదేమో అని తనలో తాను నిరాశగా అనుకుంటూ భారమైన అడుగులతో చిన్నగా తన ఊరికి ప్రయాణమయ్యాడు. ఇలా నడుస్తూ వెళ్తుండగా కొంత దూరం వెళ్ళాక బాగా అలసిపోయి నారాయణపురం శివార్లలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు సమీపంలోనే ఒక పురాతనమైన మహాలక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదాసుకి కనిపిస్తుంది. ఆ చెట్టు ముందే ఎంతో ప్రశాంతమైన అందమైన ఒక పెద్ద చెరువు ఉంటుంది. అయ్యో తల్లి, శ్రీ మహాలక్ష్మి, ఈరోజు ఒక్కరూ కూడా నా దగ్గర గాజులు కొనలేదు. నాకేమో విపరీతమైన నీరసంగా ఉంది. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా ఓపిక లేదు. ఈరోజు నేను పస్తులు ఉండటమేనా అమ్మా? ఈరోజు ఏంటి నా పరిస్థితి తల్లి అని చెరువుగట్టున కూర్చుని ఆకలితో బాధపడుతూ అమ్మవారిని వేడుకున్నాడు. అలా అక్కడే కూర్చుండిపోయాడు. అలా కూర్చున్నంతసేపు అమ్మా మహాలక్ష్మి, అమ్మా లక్ష్మీదేవి అంటూ ఆ తల్లి నామాన్ని తలుచుకుంటూనే ఉన్నాడు. అమ్మా మహాలక్ష్మి, అమ్మా లక్ష్మీదేవి, అమ్మా మహాలక్ష్మి అని జపిస్తున్న లక్ష్మీదాసుకి చెరువు మెట్ల దగ్గర నుండి ఒక మధురమైన గొంతు వినిపిస్తుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఎవరూ పిలిచినట్లు అనిపించింది. ఎవరు పిలుస్తున్నారు? ఇక్కడ ఎవరూ లేరు కదా, నేను ఇప్పుడే కదా చుట్టూ చూశాను అని అనుకుని మెల్లగా లేచి చుట్టూ చూస్తాడు. ఇంతలో అక్కడ చెరువు మెట్ల మీద ఒక చిన్న పాప ఎంతో తేజస్సుతో కూర్చుని ఉంటుంది. ఓ గాజులబ్బి, నాకు గాజులు వేస్తావా అని ఆ పాప మళ్ళీ అడుగుతుంది. ఆ పాప ముఖంలో ఏదో తెలియని అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడుతూ ఉంటాయి. వెంటనే లక్ష్మీదాసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాసమ్మ, మా ఊర్లో నన్ను అందరూ లక్ష్మీదాసని పిలుస్తారు అని చిరునవ్వుతో చెప్పాడు. దానికి ఆ పాప, అవునా, నాకు తెలియదు కదా, అందుకే గాజులబ్బి అని పిలిచాను. నా పేరు లక్ష్మీదేవి అని ఎంతో ముద్దుగా చెప్పింది. అవునా తల్లి, చాలా చక్కటి పేరు, నాకు చాలా చాలా ఇష్టమైన పేరు. సరే అమ్మా, నీకు ఏ గాజులు వేయమంటావు అని అడిగాడు. నాకు 2 చేతుల నిండా ఎర్రటి పచ్చటి రంగులు కలిసిన నిండు గాజులు ఒక 60 వేయండి అని ఆ పాప ఉత్సాహంగా అడిగింది. లక్ష్మీదాసు ఎంతో ఆప్యాయంగా ఆ పాప 2 చేతుల నిండా అందమైన గాజులు వేశాడు. గాజులు వేయడం పూర్తయ్యాక, ఎంత అయ్యింది గాజులకి లక్ష్మీదాసు అని పాప అడిగింది. 1 రూపాయి అయ్యిందమ్మా అని అతను బదులిచ్చాడు. ఆ పాప ఏదో లోపల డబ్బులు ఉన్నట్లు తన పరికిణీ జేబులన్నీ అటూ ఇటూ వెతికేసి, అయ్యో, నా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఒక పని చెయ్యి, నీ గాజులు నువ్వు తీసేసుకో, మళ్ళీ నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇద్దువుగాని అంది. లక్ష్మీదాసు నవ్వాడు. అయ్యయ్యో, అలా చేతులకు వేసిన గాజులు వెంటనే తీయకూడదమ్మా. పర్లేదులే, నేను ఎప్పుడూ ఇటువైపే వ్యాపారానికి తిరుగుతూ ఉంటాను. ఈసారి వచ్చినప్పుడు నా డబ్బులు నాకు ఇద్దువుగాని అన్నాడు. అప్పుడు ఆ పాప, లేదు లేదు, దీనికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఒక పని చెప్తాను, ఆ పని చెయ్యండి, మీకు డబ్బులు వస్తాయి. మా నాన్నగారి పేరు పురుషోత్తమం. కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద విష్ణు ఆలయం ఉంటుంది. ఆ విష్ణు ఆలయం పక్కనే ఉన్న పెద్ద ఇల్లే మాది. మీరు అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని డబ్బులు అడిగి తీసుకోండి అని చెప్పింది. సరేనమ్మా, నేను వెళ్ళి మీ నాన్నగారి దగ్గర ఈ గాజులకి డబ్బులు తీసుకుంటాను అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరగానే ఆ పాప ఇలా అంటుంది, ఒక్క నిమిషం ఆగు, నువ్వు వెళ్ళి మీ అమ్మాయి ఇలా గాజులు వేయించుకుంది అని చెప్పావనుకో, ఆయన వెంటనే అమ్మాయా గిమ్మాయా, నాకసలు పిల్లలే లేరు, నాకు పిల్లలు లేరు అని అంటారు. ఆయన అలా అన్నారని నువ్వు భయపడిపోకు. ఆయనకి నాకు ఈ ఉదయం చిన్న గొడవ అయ్యిందిలే. నేను ఆయన మీద,
ఆయన నా మీద అలిగాం, ఇద్దరం మాట్లాడుకోవడం లేదు, అందుకని ఆయన కోపంతో అలానే అంటారు. నువ్వేం పట్టించుకోకు, అయినా పర్లేదు, మళ్ళీ అడుగు అని చెప్పింది. సరేనమ్మా అని లక్ష్మీదాసు అంగీకరించి వెళ్ళబోయాడు. అప్పుడు ఆ పాప మళ్ళీ, ఆగు ఆగు లక్ష్మీదాసు, నువ్వు డబ్బులు అడగగానే ఆయన నా దగ్గర కనీసం పైసా లేదు, ₹1 కూడా నేను ఎక్కడి నుండి తీసుకుని ఇవ్వగలను అని అంటారు. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేయకు, ఇంట్లో ఎడమవైపు గదిలో ఒక పూజా మందిరం ఉంది. ఆ పూజా మందిరంలో ఒక ఇత్తడి డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ₹1 బెల్లం ఉంటుంది. ఆ రూపాయిని తీసుకుని ఇమ్మని అడుగు అని ఎంతో స్పష్టంగా చెప్పింది. సరేనమ్మా లక్ష్మి, మీ నాన్న పురుషోత్తం గారిని అలాగే అడుగుతాను. నా గాజుల బండిని ఇక్కడ చూస్తూ ఉండమ్మా, నాకు ఈ బండిని గెంటుకుంటూ వెళ్లే ఓపిక కూడా లేదు, ఉదయం నుండి ఏమీ తినలేదు అని అడిగాడు. సరే లక్ష్మీదాసు, నీ బండిని నేను ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళి మా నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుని త్వరగా రా అని పాప చెప్పింది. సరేనమ్మా అని చెప్పి లక్ష్మీదాసు బయలుదేరుతాడు. పాప చెప్పిన పురుషోత్తం అనే ఆ ఊరి పెద్ద మనిషి కూడా శ్రీ మహాలక్ష్మీదేవికి మహాభక్తుడు. ఆయనకు వివాహమై ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు లేక తీవ్రమైన బాధలో ఉండేవాడు. ఓ శ్రీ మహాలక్ష్మీదేవి, నువ్వే నాకు కూతురుగా రావాలమ్మా అని రోజూ గుడిలో మొక్కుకుంటూ ఉండేవాడు. అమ్మా సిరుల తల్లి, అష్టలక్ష్మి స్వరూపిణి, నాకొక బిడ్డను ప్రసాదించు తల్లి, నాకు నువ్వే కూతురుగా రావాలి తల్లి అని ప్రార్థించేవాడు. కొంతసేపటికి లక్ష్మీదాసు ఆ పాప చెప్పిన విష్ణు ఆలయం పక్కనున్న ఇంటి వద్దకు వచ్చి అమ్మా అమ్మా అని పిలిచాడు. ఆ ఇంటి నుండి ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఏమిటి నాయనా, ఎవరు కావాలి అని అడిగింది. అమ్మా, నేను అయ్యగారితో మాట్లాడాలి, ఒక్కసారి పిలుస్తారా అని లక్ష్మీదాసు అడిగాడు. ఆయన లోపల పూజలో ఉన్నారు, కొంచెం సేపు కూర్చోండి అని ఆమె చెప్పింది. సరే అమ్మా, అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే వేచి ఉంటాను అని చెప్పి పురుషోత్తం వచ్చే వరకు మహాలక్ష్మిని తలుచుకుంటూ ఆ ఇంటి బయట కూర్చుంటాడు. కొంతసేపటికి పూజ పూర్తి చేసుకొని పురుషోత్తం బయటకు వస్తాడు. ఎవరివయ్యా నువ్వు, ఏంటి సంగతి, ఎందుకోసం వచ్చావు అని అడిగాడు. అయ్యా, నా పేరు లక్ష్మీదాసు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. చెరువు కట్ట దగ్గర మీ అమ్మాయి కూర్చునుందయ్యా, చేతుల నిండా గాజులు వేయించుకుందయ్యా, దానికి ₹1 అయ్యింది, మీ దగ్గర తీసుకోమని చెప్పిందయ్యా అని చెప్పాడు. ఆ మాటలు వినగానే పురుషోత్తం ఆశ్చర్యపోయాడు. పాప గాజులు వేయించుకుందా, ₹1 నన్నిమ్మని చెప్పిందా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, నాకసలు పిల్లలే లేరు, అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు. లక్ష్మీదాసు ఏమాత్రం తడబడకుండా, అయ్యా, మీరు పిల్లలు లేరు అని, నాకు ఆడపిల్లలు అసలే లేరు అని అంటారని ఆ పాప ముందే చెప్పిందయ్యా అన్నాడు. ఏమిటి, ఆ మాట కూడా ముందే చెప్పిందా అని పురుషోత్తం అడిగాడు. అవునయ్యా, అవును అని చెప్పింది. మీ ఇద్దరికీ ఉదయం ఏదో గొడవ అయ్యిందంటే కదా, మీ ఇద్దరూ అలిగి మాట్లాడుకోవడం లేదంటే కదా. సరేలే అయ్యా, నాకు డబ్బులు ఇస్తే నేను మా ఊరు వెళ్తాను. నా గాజుల బండి కూడా మీ అమ్మాయి దగ్గరే ఉంచి వచ్చాను, నాకు చాలా ఆలస్యం అవుతుంది, నా ₹1 నాకు ఇవ్వండయ్యా అని అడిగాడు. చూడు నాయనా, నా దగ్గర కనీసం పైసా లేదు, నీకు ఆ ₹1 నేను ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలను అని పురుషోత్తం అన్నాడు. అయ్యా, మీరు ఈ మాట కూడా అంటారని చెప్పిందయ్యా మీ అమ్మాయి, అందుకనే మీ ఇంట్లో ఎడమవైపు గదిలో పూజా మందిరం ఉంది కదా, ఆ పూజా మందిరంలో ఒక డబ్బా ఉందంట, ఆ డబ్బాలో ₹1 ఉందని చెప్పిందయ్యా అని అన్నాడు. ఆ మాటలకి పురుషోత్తం గుండె వేగంగా కొట్టుకుంది. ఏమిటి, మా ఇంట్లో పూజా మందిరంలో ఏముందో కూడా చెప్పిందా అని ఆశ్చర్యపోయాడు. అవునయ్యా, అలాగే చెప్పింది, మీరు వెళ్ళి అందులో ఉన్న ₹1 తెచ్చి నాకు ఇవ్వండయ్యా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఆగు, చూస్తాను, లేకపోతే అప్పుడు చెప్తాను అని చెప్పి పురుషోత్తం వేగంగా లోపలికి వెళ్ళి పూజా మందిరం దగ్గర వెతుకుతాడు. అక్కడ ఆశ్చర్యంగా ఒక ఇత్తడి డబ్బా కనిపిస్తుంది. అది చూసిన ఆయనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ డబ్బా మూత తీసి చూస్తే దాంట్లో ₹1 ఉంటుంది. ఆ ₹1ని బయటికి తీస్తాడు. తీసిన వెంటనే అందులో మరొక ₹1 వస్తుంది. ఆ ₹2 కూడా తీసిన వెంటనే మరొక ₹1 వస్తుంది. ఇలా ఆయన తీస్తున్న కొద్దీ ఆ డబ్బాలోంచి రూపాయలు వస్తూనే ఉంటాయి. అప్పుడు పురుషోత్తం మనసులోకి ఒక ఆలోచన వస్తుంది. ఇది నిజంగా ఆ పాప చెప్పిన మాటేనా, ఇది నిజంగా సాక్షాత్తు జగన్మాత అయిన ఆ అమ్మ మాయ కదా అని ఒక అనుమానం వచ్చి, ఈ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, ముందు ఆ పాపని చూసి రావాలి అని అవన్నీ అక్కడే పడేసి ఆయన చాలా ఆతృతగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. లక్ష్మీదాసు, అక్కడ ఆ పాప ఉందన్నావు కదా, ఆ పాపను నాకు చూపిస్తావా అని అడిగాడు. ఆ పాపను నేను చూపించడం ఏంటయ్యా, ఆ పాప మీ సొంత అమ్మాయే కదా అన్నాడు.
పురుషోత్తం కళ్ళంబడి నీళ్లు తిరుగుతుండగా, అయ్యో, ఆ పాప నాకు కూతురు కాదయ్యా, ఈ సకల సృష్టిని సృష్టించిన సిరుల తల్లి ఆ అమ్మే నా కూతురు అని చెప్పింది. పద వెళ్దాం, తొందరగా పద అని చెప్పి లక్ష్మీదాసు చెయ్యి పట్టుకొని లాక్కుని పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఇద్దరూ వెళ్లేదారిలో, ఏమిటయ్యో మీరు చెప్పేది, మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అని లక్ష్మీదాసు అయోమయంగా అడిగాడు. అయ్యో, నీకింకా అర్థం కావడమేంటి నాయనా, ఆవిడ పసిపాప కాదురా, మన అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మీదాసుకి నోట మాట రాదు. అలా పరిగెత్తుతూ ఉంటారు. ఏమయ్యా, నన్ను పురుషోత్తం అని పేరు పెట్టి పిలిచిందా? నిజం చెప్పు అని అడిగాడు. అవునయ్యా, మిమ్మల్ని పేరు పెట్టి చెప్పింది, లేకపోతే నాకు మీ పేరెలా తెలుస్తుంది చెప్పండి అన్నాడు. అవునా, నిజంగానా? పురుషోత్తం గారి అమ్మాయిని అని చెప్పిందా అని అడిగాడు. అవునయ్యా, మీ అమ్మాయి అనే చెప్పింది అన్నాడు. ఎంతటి అదృష్టం, ఎంతటి అదృష్టవంతుడివయ్యా నువ్వు అని పురుషోత్తం అన్నాడు. నేనదృష్టవంతుడినంటారేంటయ్యా అని లక్ష్మీదాసు అడిగాడు. మరి నువ్వు అదృష్టవంతుడివి కాకపోతే ఎన్ని జన్మల పుణ్యఫలం చెప్పు? ఆ తల్లిని కల్లారా చూశావు, నీ చేతులతో ఆ తల్లిని ముట్టుకున్నావు, ఆ తల్లికి చేతుల నిండా గాజులు వేశావు, నువ్వు ఎంతటి అదృష్టవంతుడివో కదా అని పురుషోత్తం అన్నాడు. లక్ష్మీదాసు బోరున ఏడుస్తూ, అయ్యా, నేనెక్కడ అదృష్టవంతుడిని? నా అంత దురదృష్టవంతుడెక్కడైనా ఉంటారా? ఉదయం లెగిస్తే అమ్మా అనే పదాన్ని పట్టుకొని అమ్మా అమ్మా మహాలక్ష్మి మహాలక్ష్మి అని పిలుస్తూనే ఉంటాను నేను. ఆ అమ్మ అక్కడ ఉన్నా నేను సాక్షాత్తు లక్ష్మీదేవి అని తెలుసుకోలేని దౌర్భాగ్యుడను. కనీసం నమస్కారం కూడా చేసుకోలేకపోయానయ్యా. నేనెలా అదృష్టవంతుడినయ్యగారు అని విలపించాడు. కొంతసేపటికి వారిద్దరూ చెరువు వద్దకు వచ్చి ఆగుతారు. అక్కడ గాజుల బండి అలానే ఉంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎక్కడ కూర్చుంది చెప్పు, అమ్మ ఎక్కడ కూర్చుంది అని అడిగాడు. ఆ అమ్మ ఇక్కడే కూర్చుందయ్యా, ఇక్కడే కూర్చుంది. ఆ చెట్టు కింద నేను కూర్చుంటే ఇక్కడికి నన్ను పిలిచింది. నేనక్కడికి వెళ్ళి ఆ పాపకి గాజులు వేశాను అని చెప్పాడు. చాలాసేపు ఆ చుట్టుపక్కల మహాలక్ష్మి మహాలక్ష్మి ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఆతృతిగా పెద్ద గొంతుతో అమ్మని వెతుకుతూ ఉంటారు. అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు? అమ్మా అమ్మా అని ఏడుస్తూ ఆతృతగా పెద్ద గొంతుతో ఆ జగన్మాతను పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. ఎంత వెతికినా ఎటువైపు చూసినా అమ్మ కనిపించదు. కనిపించకపోయేసరికి ఇద్దరికీ విపరీతమైన దుఃఖం పొంగుకొచ్చి ఆ దుఃఖంలో మునిగిపోయి ఆ ఇద్దరూ మళ్ళీ కలిసి ఒకే చోటుకు చేరి, అయ్యో, ఆ అమ్మ కనిపించలేదుగా, ఎంతటి దురదృష్టవంతులం మనం అని ఇద్దరూ ఏడుస్తూ పెద్దగా పిలుస్తూ ఉంటారు. అమ్మా మహాలక్ష్మి ఎక్కడున్నావు? 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 అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడున్నావు అని విలపిస్తుండగా అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్న మహాలక్ష్మీదేవి విగ్రహం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని చూడగానే వాళ్ళు అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి, అమ్మా మహాలక్ష్మి అని ఆర్తిగా పిలుస్తూ ఉంటారు. అప్పుడా తల్లి నవ్వి, మీ ఇద్దరూ నన్ను ఎంతో ఆర్తితో రోజూ పిలుస్తూ ఉంటారు. మీ ఇద్దరి నిస్వార్థమైన భక్తికి నేను మురిసిపోయేదాన్ని. మీకు ఇక ఈ జన్మతో ముక్తి ప్రసాదిస్తున్నాను, మోక్షాన్ని ఇవ్వదల్చాను అని చెప్పి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఇద్దరు భక్తులైన లక్ష్మీదాసును పురుషోత్తంను తనలో ఐక్యం చేసుకుంటుంది. ఇక వీడియోలోకి వస్తే, ఈ పంచమి రోజున సాయంత్రం సరిగ్గా 6:31 నుంచి 7 గంటల మధ్యలో ఈ పరిహారం చెయ్యాలి. ఈ సమయం అమ్మవారి ఆరాధనకు అత్యంత ప్రశస్తమైన గోధూళి సమయం. ఈ సమయంలో ముందుగా చక్కగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవాలి. వీలైతే తలస్నానం చేసినా లేదా మామూలు స్నానం చేసి ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించినా మరీ మంచిది. ఆ తర్వాత మీ పూజా మందిరంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఫోటోను లేదా ప్రతిమను అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అమ్మవారి ముందు దీపం పెట్టడానికి ప్రమిదలను కానీ లేదా వెండి ఇత్తడి కుందులను కానీ సిద్ధం చేసుకోండి. ఈ దీపారాధనకు ఆవు నెయ్యి వేసి పెడితే చాలా మంచిది.
స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి ప్రతిరూపంగా భావిస్తారు. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దారిద్ర్యం అనేది దరిచేరదు, ఏ లోటు రాదు. ఒకవేళ ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె అయినా వాడవచ్చు. కానీ ఆవు నెయ్యితో దీపం పెడితే వచ్చే విశేష ఫలితం మాత్రం వర్ణనాతీతం. ఇలా ఆవు నెయ్యి వేసి పత్తితో చేసిన వత్తులు, అంటే 2 లేదా 3 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి ఆ దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. ఇలా దీపం పెట్టిన తర్వాత ఆ వెలుగుతున్న దీపం నూనెలో లేదా నెయ్యిలో ఒక 3 ముఖ్యమైన వస్తువులను వెయ్యాలి. అందులో మొదటిది కొద్దిగా పంచదార, రెండవది ఒక సువాసన వెదజల్లే మల్లెపువ్వు, మూడవది 2 మిరియాలు. ఈ మిరియాలను మెత్తగా పొడి చేసి ఆ పొడిని కలుపుకోవాలి. ఈ 3 వస్తువులకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ముందుగా పంచదార గురించి మాట్లాడుకుంటే, పంచదార అనేది స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండి అమితమైన తీయదనాన్ని సూచిస్తుంది. తీపి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. మన జీవితం కూడా ఆ పంచదారలాగా తీయగా, ఎలాంటి కష్టాలు కన్నీళ్లు లేకుండా ఆనందంగా మధురంగా సాగిపోవాలని కోరుకుంటూ దీపంలో పంచదార వెయ్యాలి. అలాగే దీపంలో వేసిన పంచదార వల్ల చీములు వస్తే అది ఒక రకమైన జీవదానంతో సమానం. రెండవది మల్లెపువ్వు. మల్లెపువ్వులంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. మల్లెపువ్వు అద్భుతమైన సుగంధం వెదజల్లుతుంది. సుగంధం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు నిలబడదు. ఎక్కడైతే స్వచ్ఛమైన సువాసన వస్తుందో అక్కడికి లక్ష్మీదేవి ఇట్టే ఆకర్షితురాలై వస్తుంది. అందుకే దీపంలో ఒక మల్లె పువ్వును వేయడం వల్ల ఇల్లంతా దైవికమైన సువాసనలతో నిండిపోయి అమ్మవారికి సాదర స్వాగతం పలికినట్లు అవుతుంది. మూడవది మిరియాల పొడి. 2 మిరియాలను తీసుకుని వాటిని రోట్లో కానీ లేదా చేత్తో కానీ కాస్త కచ్చాపచ్చాగా దంచి ఆ పొడిని వెలుగుతున్న దీపంలో నెమ్మదిగా వెయ్యాలి. మిరియాలు అనేవి ఘాటును, తీక్షణతను సూచిస్తాయి. మనపై ఉన్న నరఘోష, దృష్టి దోషాలు, పగటి దిష్టి మరియు ఏవైనా నకారాత్మక శక్తులు అనగా నెగటివ్ ఎనర్జీ లాంటివి ఉంటే వాటన్నింటినీ పటాపంచలు చేసే అద్భుతమైన శక్తి మిరియాలకు ఉంటుంది. మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ఆర్థిక అడ్డంకులను కాల్చి బూడిద చేయడానికి ఈ మిరియాల పొడి ఒక బ్రహ్మాస్త్రంలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఈ 3 పదార్థాలు అంటే కొద్దిగా పంచదార, ఒక మల్లెపువ్వు మరియు కొద్దిగా మిరియాల పొడి వేసి దీపం పెడితే చాలు. ఇంకా ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు, అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతాయి. ఈ 3 వస్తువులు ఒకే చోట దీపంలో చేరినప్పుడు పుట్టే అపారమైన సానుకూల శక్తి వల్ల మీ ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయంలా మారుతుంది. అష్ట ఐశ్వర్యాలు మీకు తథ్యంగా సిద్ధిస్తాయి. మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో 100కి 100% విజయం వరిస్తుంది. మీరు కోరినంత ధనం మీ ఇంటికి ప్రవాహంలా వస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా మీ ఇంట్లో అడుగు పెడతారు. దారిద్ర్యం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు, మీ నీడను కూడా తాకలేదు. ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో, తీసుకున్న అప్పులు తీర్చలేక, వాటికి వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారో, మానసిక క్షోభ అనుభవిస్తున్నారో అలాంటి వారి ధన సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ సమూలంగా మాయమైపోయి మీకు ఎటు చూసినా, ఏ పని చేసినా సరికొత్త ఆదాయ మార్గాలు తెరుచుకొని విపరీతంగా ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపే అద్భుతమైన యోగం మీకు పడుతుంది. ఈ అద్భుతమైన దీపాన్ని కుదిరితే సాయంత్రం చెప్పిన సమయంలో అనగా 6:31 నుంచి 7 గంటల మధ్యలో పెట్టాలి. ఒకవేళ ఉద్యోగస్తులు కావడం వల్లనూ లేదా ఇతర పనుల వల్లనూ సాయంత్రం పూట పెట్టడం కుదరని పక్షంలో ఉదయం పూట అయినా సరే, అంటే ఉదయం నిద్రలేచి స్నానం చేసిన వెంటనే మీ పూజా మందిరంలో ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ దీపం వెలిగించండి. అమ్మవారికి మనసారా నమస్కరించుకోండి. ఆ అపారమైన లక్ష్మీ కటాక్షాన్ని, సిరి సంపదలను మీ సొంతం చేసుకోండి. ఇక ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈరోజు ఇంటికి తీసుకురావాల్సిన పవిత్రమైన వస్తువులలో మొదటిది పసుపు ప్యాకెట్టు లేదా సహజమైన పసుపు కొమ్ములు. పసుపుకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
పసుపు లేకుండా హిందూ సంప్రదాయంలో ఏ చిన్న శుభకార్యము, ఏ పూజ జరగదు. ఇది అత్యంత మంగళకరమైనది మరియు సర్వశుభప్రదమైనది. ఈరోజు పసుపును కొత్తగా ఇంటికి తీసుకువచ్చి దేవుని పూజల్లో, నిత్యం వంటల్లో వాడడం ద్వారా ఇంట్లో ఎప్పటి నుంచో నిలిచిపోయిన పెళ్లిళ్లు జరగడం, గృహ వాతావరణం ప్రశాంతంగా మారడం, అలాగే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయాలు దక్కుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రెండవ వస్తువు చీపురు. ఆశ్చర్యకరంగా అనిపించినా మనం నిత్యం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి వాడే సాధారణ చీపురును కూడా మన వాళ్ళు లక్ష్మీదేవికి ప్రతీకగానే భావిస్తారు. చీపురు ఇల్లులోని పనికిరాని చెత్తను, మురికిని ఎలాగైతే ఊడ్చి బయటకు నెట్టివేస్తుందో, సరిగ్గా అదే విధంగా మన దైనందిన జీవితంలోని దరిద్రాన్ని, మనసులోని చెడు ఆలోచనలను, దుష్ట శక్తులను కూడా అది శుద్ధి చేస్తుంది. అందువల్ల ఈ పవిత్రమైన పంచమి నాడు ఒక కొత్త పుల్లల చీపురును గాని, కుంచె చీపురును గాని కొనుగోలు చేయడం ద్వారా మానసికంగా ఒక కొత్త ప్రారంభం లభిస్తుంది. అలాగే అదృష్టాన్ని తెచ్చిపెట్టే తాబేలు బొమ్మను కూడా ఈరోజు కొని తెచ్చుకుంటే మంచిది. తాబేలు బొమ్మ అనేది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ధరించిన కూర్మావతారానికి ప్రతీకగా చెబుతారు. పూజా గదిలో శుభ్రమైన నీళ్లు పోసిన ఒక గాజు లేదా ఇత్తడి పాత్రలో ఈ చిన్న తాబేలు బొమ్మను ఉంచడం వల్ల ఆ ఇంటికి ఎన్నటికీ ధనధాన్యాల లోటనేది ఉండదని, ఆర్థికపరమైన స్థిరత్వం లభిస్తుంది గనుక ఈరోజు అవసరం ఉన్నవారు తాబేలు బొమ్మను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు వీటిలో నుంచి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.